ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రెడ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నమ్రతపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 86 మంది సరోగసి దంపతుల వివరాలు సేకరించామని చెప్తున్నారు పోలీసులు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు నమ్రత పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై కూడా విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో వెలుగులోకి వస్తున్నాయి అక్రమాలు. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లు వినియోగించారు నమ్రత. వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు ఇంజెక్షన్లు రాసి నమ్రత ఇచ్చినట్లు తెలుస్తోంది. నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 86 మంది సరోగసి దంపతుల వివరాలు సేకరించాలని చెప్పారు పోలీసులు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు నమ్రత పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అన్న దానిపై కూడా విచారించాలని చెప్తున్నారు పోలీసులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లు వినియోగించి నమ్రత వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు ఇంజెక్షన్లు రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నమ్రతపై చర్యలు తీసుకోవాలని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యురాలు.